రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్లో ఓడింది. కోల్కతా నైట్ రైడర్స్ తో ఉత్కంఠ రేపిన పోరులో చిత్తయింది. మలుపులు తిరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ ఆశలను వదిలేసుకుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. జస్ట్ ఒకే మ్యాచ్లో గెలిచింది. 2 పాయింట్లతో చివరి స్థానానికే పరిమితమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం సీజన్లో 5వ విజయం సాధించింది. 10 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఈడెన్లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ అడ్వాంటేజ్గా మలుచుకోలేకపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ ను తక్కువ స్కోర్కు పరిమితం చేయలేకపోయింది. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ కూడా ఫామ్ కొనసాగించాడు. 48 పరుగులు సాధించాడు. ఫామ్ లో ఉన్న నరేన్ మాత్రం 10 పరుగులకే పరిమితమయ్యాడు. రసల్ 27, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్ 24 పరుగుల చొప్పున సాధించారు. యశ్ దయాల్ 56 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కామరూన్ గ్రీన్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. సిరాజ్ 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. 1 వికెట్ తీసుకున్నాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లలో 47 పరుగులిచ్చి 1 వికెట్ సొంతం చేసుకున్నాడు. 223 పరుగుల టార్గెట్ చేజ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఓపెనర్ల వికెట్లను త్వరగా కోల్పోయింది. కోహ్లీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డుప్లెసిస్ ఫామ్ను కొనసాగించలేకపోయాడు. 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విల్ జాక్స్, రజత్ పటీదార్ రెచ్చిపోయారు. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీలు కొట్టారు. అయితే ఇద్దరు అవుట్ అయ్యాక ఆర్సీబీ ఒత్తిడిలో పడిపోయింది. రెగ్యులర్ గా వికెట్లు కోల్పోయింది. సుయాస్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తిక్ ఉన్నంతసేపు గెలుపుపై ఆశలు పెంచారు. 18 బంతుల్లో 24 పరుగులు చేశాక సుయాష్ ప్రభుదేశాయ్, 18 బంతుల్లో 25 పరుగులు చేశాక దినేష్ కార్తిక్ అవుట్ అయ్యారు. 19 ఓవర్లు పూర్తయ్యేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 202 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఆర్సీబీకి 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే స్టార్క్ వేసిన తొలి 4 బంతుల్లో కర్ణ శర్మ 3 సిక్సర్లు కొట్టాడు. 5వ బంతికి అవుట్ అయ్యాడు. ఆఖరి బంతికి ఫర్గూసన్ సింగిల్ తీసి రనౌట్ గా వెనుతిరిగాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఆర్సీబీకి మాత్రం నిరాశ తప్పలేదు.